మొన్న గుడ్లవల్లేరులో ఏం జరిగిందో నిన్న హైదరాబాద్లోనూ అదే జరిగింది. ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాలోనూ అదే రిపీట్ అయింది. సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్ బాత్రూంలో మొబైల్ కెమెరాల వ్యవహారం విద్యార్థినుల్లో భయాందోళనలు పుట్టిస్తోంది. ఎటువైపు నుంచి ఎవడొచ్చి వీడియోలు తీస్తాడోనన్న ఆందోళనతో చదువులపై కూడా దృష్టి పెట్టలేని పరిస్థితి. మరి విద్యార్థినుల ఆందోళనపై వర్సిటీ యాజమాన్యం ఏం చెప్తోంది? కలెక్టర్ ఇచ్చిన హామీతో స్టూడెంట్స్ కు భరోసా లభించినట్లేనా? యూనివర్సిటీ హాస్టల్లో తమకు రక్షణ లేదంటూ ఆందోళనకు దిగారు అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు. క్యాంపస్లోకి చొరబడ్డ ఓ అగంతకుడు ఉమెన్స్ హాస్టల్ బాత్రూంలోకి తొంగి చూస్తూ వీడియో తీశాడని, అప్రమత్తమైన విద్యార్థిని కేకలు వేయడంతో పారిపోయాడని చెబుతున్నారు విద్యార్థినులు. వర్సిటీలో ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. ఇంకా ఎన్ని రోజులు ఇలా బిక్కుబిక్కుమంటూ గడపాలని ప్రశ్నిస్తున్నారు. వీసీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని, తమకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాత్రూం దగ్గర నిచ్చెన ఉండడం విద్యార్థినుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మా ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరో వర్కర్స్ తొంగి చూడడం తను చూసింది. దాని తర్వాత మేము కంప్లైంట్ చేసాం. ఎప్పటికో సాయంత్రానికి అథారిటీస్ వచ్చాయి, రావట్లేదు అనట్లేదు. కానీ వచ్చి మాకేం చెప్పారంటే ఈరోజు మీటింగ్ ఉంటుంది, 2ంటికి మీటింగ్ పెడతాము అది ఇది అన్నారు. కానీ వీసీ సార్ నుంచి ఒక్క ఓరల్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఏమీ రాలేదు. అలాంటప్పుడు మేము అలా ఎలా సేఫ్గా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం? అలా ఎలా ఉండగలం మేము సేఫ్టీగా? అబ్బాయి షాడో కనపడడం, తను వెనక్కి తిరిగి చూసేలోపు అబ్బాయి జంప్ చేశాడు. ఆ సౌండ్ తను వినపడింది. కానీ ఇక్కడికి వచ్చి మేము కింద చెప్తే వాళ్ళు లేదు కోతులు వచ్చాయి అంటే, కోతులు చప్పులు సౌండ్ చేసుకొని జంప్ చేస్తాయా? చేయవు కదా. అదే అంటే లేదు కోతులు వచ్చాయి మీరు ఎలా చెప్తారు అనేసి. కరెంట్ లేదు, ఇద్దరే ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఇక్కడ నుంచి రాలేదు, అటు సైడ్ నుంచి వచ్చారు. ఎందుకు క్లాసులు వెళ్ళట్లేదంటే ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ ఇన్సిడెంట్ కూడా మీరు రేపు వస్తాము మన్నాడు వస్తాము అన్నారు. సో సెకండ్ ఇన్సిడెంట్ కన్నా యాక్షన్ తీసుకోవాలి కదా. వర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ ఆదివారం అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించిన విద్యార్థినులు సోమవారం కూడా తమ నిరసన కొనసాగించారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థినుల ఆందోళనతో సెంట్రల్ వర్సిటీని పరిశీలించారు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. సెంట్రల్ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయని, పరిష్కరించాలని చెప్పినా వీసీ తీరు మారలేదని ఎంపీ మండిపడ్డారు. వీసీని విధుల నుంచి తొలగించాలని గతంలోని సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డుకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు అంబికా లక్ష్మీనారాయణ. విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ప్రాంగణంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి వీసీని వెంటనే ఇక్కడి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా పంపించాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వం కూడా కోరుతున్నాను. వెంటనే లెటర్ కూడా రాయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోసారి కూడా అతని చేష్టల వల్ల ఈరోజు చాలామంది విద్యార్థులందరూ కూడా బాధపడుతున్నారు. ఇక్కడ ఈరోజు మెస్లో సరైనటువంటి ఫుడ్ ఇవ్వట్లేదు, మెస్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇవన్నిటి మీద చర్యలు తీసుకోమని చెప్పి పదే ఆయనకి తెలియజేసినా కానీ నిమ్మకి నీరెత్తినట్లా కూర్చున్నాడు. కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాత్రూమ్స్ వెనక వైపు ఎవరూ వెళ్లకుండా గేటుకు తాళాలు వేశారు. ఈ ద్వారం నుంచి లోపలకు వెళ్లి ప్లంబర్స్ వర్క్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ గేటుకు తాళం వేశారు. మరోవైపు హాస్టల్ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై లేడీస్ హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు 329(4), 79 BNS సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినుల ఆందోళనపై స్వయంగా విచారణ చేపట్టారు జిల్లా కలెక్టర్, ఎస్పీ. యూనివర్సిటీ వీసీతో పాటు సిబ్బంది విద్యార్థినులతో సమావేశమై జరిగిన ఘటనలపై ఆరా తీశారు. ఘటనపై పోలీస్ విచారణ జరుగుతోందన్న కలెక్టర్ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపిస్తామన్నారు. విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది, పోలీస్, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్టూడెంట్స్ గ్రీవాన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనే ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము. సో ఇందులో యూనివర్సిటీ తరపు నుంచి ఫ్యాకల్టీ కొంతమంది ఉంటారు, అలాగే విద్యార్థుల తరపు నుంచి కూడా కొంతమంది ఉంటారు, డే స్కాలర్స్ ఉంటారు, మరియు హాస్టల్ విద్యార్థులు కూడా ఉంటారు. సో ఇట్లాంటి ఒక కమిటీని మనం ఏర్పాటు చేయడం వలన ఆ మీటింగ్స్ వాళ్ళు చేసుకొని ఇలాంటి ఇష్యూస్ని వాళ్ళు రిజాల్వ్ చేసుకోవచ్చు. బాత్రూమ్ కిటికీలో నుంచి ఎవరు తొంగి చూశారనే దానిపై విచారణ జరుగుతుందన్నారు ఎస్పీ జగదీష్. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు చేశామన్నారు. విద్యార్థుల భద్రత దృష్టిలో పెట్టుకుని లేడీస్ హాస్టల్ పరిసరాల్లోనే 45 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్టూడెంట్స్ లేవనెత్తిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని యూనివర్సిటీ వీసీ తెలిపారు.
ఆల్రెడీ లాస్ట్ టైం ఇష్యూ జరిగినప్పుడు మనం కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాస్ పరంగా ఉండొచ్చు, లైటింగ్ పరంగా ఉండొచ్చు, మిగతా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ద్వారా ప్యాట్రోలింగ్ చేయించడం, ఇవన్నీ కూడా దాంట్లో కొంతవరకు ఇంప్లిమెంట్ చేశారు. మిగతావి అండర్ ఇంప్లిమెంటేషన్ అని చెప్తున్నారు. సో అది కాకుండా ఇప్పుడు ఒక డీటెయిల్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ ఆడిట్ కింద మనం చేయడం జరిగింది. సో అది మేబీ బై టునైట్ ఆర్ టుమారో విల్ కంప్లీట్. సో దాని మీద కూడా ఇంప్లిమెంటేషన్కి వీసీ గారికి ఇవ్వడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటంతో అటు విద్యార్థినులు ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టి వారిలో భరోసా నింపాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.